మరి పెద్ద పెద్ద డైరెక్టర్ల సంగతి ఏంటి? వినాయక్ గారితో తప్ప ఆ తర్వాత మళ్ళీ మీరు ఎవరితోనూ పెద్ద డైరెక్టర్స్తో? పూరి జగన్నాథ్తో అనుకున్నాము, ట్రావెల్ చేసాం కానీ మెటరలైజ్ కాలేదు. సీను వైట్లాకి యాక్చువల్ తన ఆనందం సినిమా అప్పుడే నేను అడ్వాన్స్ ఇచ్చాను, అది మెటరలైజ్ అవ్వలేదు. ఈ జగడమ్ము సినిమా ఇందాక చెప్పినప్పుడు మ్యాచ్ కానప్పుడు రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే రాజమౌళి గారు ఒక మంచి మాట అన్నారు, మీరు ఇంతమంది కొత్త డైరెక్టర్లకి లైఫ్ ఇస్తున్నారు, నేను మీకు సినిమా చేస్తే అదొక సినిమా అవుద్ది, మీరు సినిమా చేస్తే ఒక డైరెక్టర్ పుడతాడు అంటే. ఎందుకో రాజమౌళి గారు ఆ మాట అన్న తర్వాత నేను అక్కడ నిజంగా నాకు ఒక ఇన్స్పిరేషన్ వర్డ్ అది. నిజమే కదా, ఫెయిల్యూర్ డైరెక్టర్స్ ఉన్నారు, సో వాళ్ళు స్ట్రగుల్లో ఉంటారు, సో సక్సెస్ సినిమా చేయాలి, రైట్ ప్లాట్ఫామ్ కావాలని. అండ్ కొత్త డైరెక్టర్లు ఉంటారు, వీళ్ళతో నేను ఎక్కువ ట్రావెల్ అవ్వడం వల్ల వాళ్ళకు సినిమా వస్తుంది. నేను పెద్ద డైరెక్టర్తో వెళ్ళి సినిమా తీయడం వల్ల ఒక సినిమా అవుతుంది. ఓకే. సో మొన్న ఈ మధ్య త్రివిక్రమ్ గారు కన్ఫర్మ్ చేసుకున్నాం ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఎందుకంటే త్రివిక్రమ్ గారితో నేను ప్రొడ్యూసర్ కాకముందు తను రైటర్గా ఉన్నప్పుడు మేము క్లోజ్, అప్పటి నుంచి మా ఇద్దరి మధ్యలో ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఓకే. సో మొన్నే అనుకున్నాం. మీరు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, లవ్ స్టోరీస్ ఎక్కువ తీస్తున్నారు, మరి వేరే జానర్స్ ఏం ట్రై చేయరా? హారర్, థ్రిల్లర్? అంటే అదేనండి, నా బ్లడ్లో లేని నేను ప్రయత్నం చేయడం వేస్ట్. అంతేనా? నా బ్లడ్లో లేదు అది. ఓకే. లేని అనవసరంగా ఏదో. రాజుగారు ఓన్లీ ప్రేమను పంచుతారు అంతే, విశాలమైన హృదయం. హోల్ ఫ్యామిలీ వెళ్ళి మా సినిమాని ఎంజాయ్ చేయాలి, పోతే ఎప్పటికప్పుడు ట్రెండ్ని బట్టి ఫాలో అవుతూ షిఫ్ట్ అవుతూ ఉండాలి. నాకు ఇప్పుడు సినిమా మారుతుంది కాబట్టి నేను షిఫ్ట్ కావాల్సిందే, సినిమాని ట్రావెల్ కావాలి. నా అభిరుచులతో ఆగిపోతే నాకు లైఫ్ ఉండదు, లేదు నేను వెనకబడిపోతాను. సో దాన్ని పట్టుకుంటూ నేను ముందుకెళ్ళాలి. ఈ మధ్య ఒక డీజే ఫంక్షన్లో అల్లు అరవింద్ గారు ఒక మాట అన్నారు, దిల్ రాజు గారు ఈజ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్. అల్లు అరవింద్ గారి నోట ఆ మాట రావటం, అది ఐఎమ్ షూర్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాంప్లిమెంట్స్ మీ లైఫ్లో. అది కాకుండా ఇన్నేళ్లుగా మీరు రిసీవ్ చేసుకున్న మోస్ట్ బెస్ట్ మెమరబుల్ కాంప్లిమెంట్ ఏమన్నా గుర్తుందండి మీకు? ఎవరైనా ఇచ్చింది? అంటే అరవింద్ గారు ఇప్పుడు ఆ ఫంక్షన్లో కాకుండా నాకు బాగా గుర్తుంది, ఇది కాదు, అరవింద్ గారే సూర్యకు, హీరో సూర్య వాళ్ళది ఒక ఆడియో ఫంక్షన్ ఉంటే దే కేమ్, దానికి ఆ ఫంక్షన్కి నేను వెళ్ళాను. అరవింద్ గారు, సూర్య గారితో నాకు పరిచయం లేదు, సూర్య గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈజ్ ద నంబర్ 1 ప్రొడ్యూసర్ అని ఆయన అలా చూశాడు. అంటే సూర్య నువ్వు షాక్ అవ్వద్దు, నేను చెప్పింది కరెక్టే, నేను పక్క నుండి చెప్తున్నాను అని అనుకుంటున్నావా, నేను కూడా ఇప్పుడు డబ్బులు పెట్టి కాంబినేషన్ ఏం సెట్ అవుద్ది, కథలు వినేసి ఇచ్చేస్తాను, ఈయన మట్టుకు 24 క్రాఫ్ట్స్లో వర్క్ చేస్తూ సినిమా తీస్తాడు, అందుకు అంటున్నాను. పోతే నేను ఎప్పుడు అదే, అరవింద్ గారు ఇచ్చే కాంప్లిమెంట్ ఇస్ ఏ సూపర్ కాంప్లిమెంట్. చాలామంది రామానాయుడు గారితో పోల్చేది కాంప్లిమెంట్స్ అన్నీ మంచివే, నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఏది పర్మనెంట్ కాదు, యూ ఆల్ ఈజ్ ఎ టెంపోవరీ. సో టెంపోవరీ అని మనకు తెలిసినప్పుడు దానికి నేను ఎగ్జైట్ కావద్దు అనేది నా ఫిలాసఫీ. ఎక్సైట్ అవ్వకపోయినా కనీసం మనసుకి ఒక తృప్తితే వస్తుంది అంటే అదేనండి. ఇప్పుడు ఆ నిమిషం దాటితే నార్మల్. సో ఆ నిమిషం దాటాలి, దాటడానికి దాటుతూనే ఉంటాను లైఫ్ అంతా, అది నేను ఫిక్స్. నాకు మీ లైఫ్ సీక్రెట్ ఒకటి తెలుసండి, అది కరెక్ట్ కదా చెప్పండి. మీరు అద్భుతంగా పాటలు పాడతారని విన్నాను. అభినందన అనే ఒక సినిమా పాటల కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేసి, అవునా? మరి మీరు ఒక పాట పాడితే అభినందన పాటే పాడండి. అప్పుడు పిల్లాను, అప్పుడు నా ఏజ్ ఈజ్ 19 years అను, అభినందన ఈజ్ 1989. సో 19 కంప్లీట్ అయ్యి 20 years నాకు. సో అప్పుడు ఒక ఎంతుజాదం, సో దాంతో ఆ సినిమా నాకు చాలా పిచ్చి. ఓకే. అభినందన, మైనే ప్యార్ కియా, గీతాంజలి, కరెక్ట్ నేను టీనేజ్ నుంచి షిఫ్ట్ అవుతున్నప్పుడు వచ్చిన సినిమాలు. ఆ 3 సినిమాల ప్రభావం నా పైన చాలు, అందుకని అలాంటి సినిమాలు తీస్తున్నారు. మేబీ ఐ ఉండొచ్చు. మై బెస్ట్ ఫిలిం సార్. ఓకే. ఒక విషయం తెలుసుకోవాలండి నాకు ఈ సందర్భంగా, బాహుబలి సినిమా రైట్స్ మీరు 24 కోట్లు పెట్టి తీసుకున్నారు. 22 crores. 2250. ఓకే, టు బి ప్రిసైజ్, ఫైన్. కానీ సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, ఈ 2 ఎందుకు తీసుకోలేదు? ఆ టైంలో అందరూ పోటీ పడ్డారు ఆ సినిమాలు కొనడానికి, మీరు మాత్రం
అస్సలు ఏమాత్రం దాని మీద ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. ఏంటి కారణం ఏంటి? కారణాలు అంటే ఏముండవు అంటే ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్తాం, ఒకరోజు ఒకటి తింటాం, ఇంకో రోజు ఇంకోటి తినాలనిపిస్తుంది. సో నాకు సినిమా కూడా అంతే. అంటే డబ్బు పెట్టి చేసే వ్యాపారం ఇది. నేను ఇంతకుముందు మీకు చెప్పినప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ డబ్బు పెట్టి సినిమా చేస్తున్నప్పుడు సినిమాలకి నా నష్టం వచ్చిందనుకో 90% ఇక్కడ ఎవరు పట్టించుకోరు. అంటే ఆ సినిమా కమిట్ అయ్యే వరకు మట్టుకు మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం అని అందరూ మాట్లాడేవాళ్ళే. కానీ ఆ మాటల్ని ఎవరు నిలబెట్టుకోరు. నెక్స్ట్ మళ్ళీ 1 year తర్వాత 1.5 years తర్వాత 2 years పట్టచ్చు వాళ్ళు మళ్ళీ లైన్ అప్ అయ్యే సినిమా. 2 years వరకు చాలా మారిపోతుంది. సో మళ్ళీ ఆ రోజు ఆ సినిమాకి ఏ డిమాండ్ ఉంటే ఆ డిమాండ్కే వెళ్తుంది. సో ఇక నష్టపోయినాడు అక్కడ అలాగే ఉంటాడు. సో నేను కొన్నేమో రిలేషన్స్తో ట్రావెల్ అవుతాను. సో రిలేషన్స్ కోసము ఇక డబ్బు పోతుందని తెలిసి కూడా చెప్తాను, నాకు ఇది అనిపిస్తుంది, ఈ సినిమాలో నాకు డబ్బు పోవచ్చు, కానీ ఐఎమ్ డూయింగ్ ఫర్ ఓన్లీ బికాజ్ ఆఫ్ రిలేషన్. చెప్తారు అట్లా. అట్లా ఏ సినిమాలు చేశారు? నేను అంటే పేర్లు చెప్పాను, ఓకే చెప్తాను. ఓకే, నాతో అంత క్లోజ్గా ఉన్న వాళ్ళకు తప్పకుండా చెప్తాను. కొన్ని సినిమాలు ఉంటాయి కాంపిటేటివ్ వాళ్ళు కూడా వచ్చి కొనాలని ట్రై చేస్తారు. ఆ ప్రొడ్యూసర్కి నాకున్న రిలేషన్కి ఆ ప్రొడ్యూసర్కి నాకే ఇవ్వాలని ఉంటుంది, కానీ వాళ్ళకి పెద్ద ఆఫర్లు వస్తుంటాయి. తగ్గించుకొని ఇవ్వాలంటే మళ్ళీ మనసు ఒప్పదు. ఓకే. సో అలాంటి స్ట్రగుల్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఆ టైంలో నేను మీకు ఏ ఆఫర్ వచ్చిందో అది తీసుకొని నాకు ఇచ్చేయండి. అలా నాకు చిన్నబాబు గారితో ఆ సినిమాకి వచ్చింది. బాబు బంగారం, ప్రేమం, 3 సినిమాలు జరుగుతున్నాయి వరి. సో బాబు బంగారము, ప్రేమము వాళ్ళ కోసం నేను చేయాల్సిందే చేస్తున్నాను. ఆకేమో వస్తుందంటే ఒక స్టేజ్లో వద్దనుకున్నాను, మళ్ళీ నేనే వెళ్ళి వద్దులేండి, సో 3 సినిమాలు కాంబినేషన్లో చేసేద్దామని చేసేసాను. సో ఆ రిలేషన్, సో ఇవి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నచ్చినట్టు నడవడం అనేది మాకు కత్తి మీద సాంగ్. అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని రోల్స్ పోషిస్తూ వెళ్ళాలి. కానీ మరి ఆ సినిమా తాలూకు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు నొచ్చుకోలేదా? వాళ్ళకి దృష్టి మీ మీద ఉంటుంది కదా, దిల్ రాజు గారు తీసుకుంటే దాని లెవెలే పెరుగుతుంది. సేమ్ టైం అంటే తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు ఉంటుంది. అరే మన సినిమాకు వేరేల ద్వారా ఇంత డబ్బు వచ్చింది కదా, దిల్ రాజు అయితే ఇంత ఇవ్వడు కదా అనేది కూడా ఉంటుంది. సో అల్టిమేట్ ఏది రైట్ అవుతుంది అక్కడ? మనీ. దిల్ రాజు గారి కంటే ఒక 2 కోట్లు ఎక్కువ వస్తుందంటే 2 కోట్లు ఇంపార్టెంట్ కాదు, కానీ కాదు ఇంపార్టెంట్ అవుతుంది, కానీ దిల్ రాజు గారు సినిమా చేయడం ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు కూడా బాగానే చేస్తారు వ్యాపారం, వాళ్ళు కూడా బాగానే సెట్ చేస్తారు. బట్ కొన్ని లాంగ్ రన్లో అర్థమవుతాయి, ఆ నిమిషంలో అర్థం కావు. లాంగ్ రన్లో మా వాల్యూ తెలుస్తుంది. సో ఎప్పుడైనా ఇలాంటి సినిమాలు తీసినప్పుడు మీ దగ్గరకు వచ్చి మీ అడ్వైజ్, మీ సజెషన్లు తీసుకుంటుంటారండి ఎవరైనా? ఈ సినిమా ఏంటి, ఆడుతుందా ఆడదా, మీ ఒపీనియన్ ఏంటి? మీరు కొన్నా కొనకపోయినా మీరు సినిమా అడుగుతారండి, అడుగుతారు, కానీ ఎవరు పాటించరు. అదే సినిమా మొత్తం అడుగుతారు. అడిగినప్పుడు మనం చెప్తే పాటించరు. పాటించకపోగా ఆ సినిమా కూడా చెప్పారంట దిల్ రాజు గారు, అది ఆడింది కదా, ఏదో ఒక సినిమాలో ఆడేసిన సినిమా ఉంటుంది, ఎక్కడో ఒకటి ఆ ఒక్క సినిమానే ఉంటుంది, ఆ సినిమా ఆడిందిగా, సో మనది ఆడుద్దనే హోప్స్తో సినిమా తీస్తారు. సో అందుకే చెప్పడానికి కూడా నేను ఆలోచిస్తాను. మరీ ఇక క్లోజ్గా ఉన్నోళ్ళు ఉంటే ఖచ్చితంగా మాట్లాడవచ్చు. అయితే కొంతమంది అప్కమింగ్ డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్, వాళ్ళకి మాత్రం నిర్మోహమాటంగా చెప్తారంట కదా, మీరు చేతులు కాల్చుకోకండి, ఆ స్టోరీ చెయ్యొద్దు అని చెప్తారు. బట్ వాళ్ళు కూడా కొందరు వింటారు, దాన్ని పట్టుకొని మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు. రాజు గారికి సినిమా మీద ఎంత ప్యాషన్ ఉందో, ఎంత ఇష్టం ఉందో, ఎంత జడ్జిమెంట్ కేపబిలిటీస్ ఉన్నాయో, రాజుగారు అప్పుడప్పుడు చాలా కొన్ని కఠోరంగా కూడా ఉంటారని విన్నాను. అంటే కొన్ని డెసిషన్స్లో వెరీ ఫర్మ్, డైరెక్టర్ మాట కూడా వినరు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా ఇది వెళ్ళాలంటే ఇది ఇలాగే వెళ్ళాలి, ఇందులో ఈ పాయింట్ ఉండకూడదు అంటే ఉండకూడదు, అంటే కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ కంపల్సరీగా తీసుకుంటారంట. ఇది నిజమేనా? అంటే తీసుకోవాలండి. తీసుకోకుండా ఏమవుతుందంటే, నేను ఎప్పుడు ఎవరితోనైనా మా టీంతో ఎప్పుడు మాట్లాడేది, ప్రతి సినిమా దగ్గర అందరికి చెప్పేది ఒకటే చెప్తాను, మాకే కాదు ఇది ఎవరికైనా, సినిమా సక్సెస్ అవుతూనే ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరోకి కానీ, ఆ సినిమాకు డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కానీ, టెక్నీషియన్స్ కానీ, మాకు కానీ, మా డిస్ట్రిబ్యూటర్లకు కానీ, కింద సినిమా వేసే ఎగ్జిబ్యూటర్లకు కానీ అందరికీ సక్సెసే కావాలి. మనం ఏమి
ఒక రాంగ్ స్టెప్ వేసి ఒక ఫ్లాప్ సినిమాకి పంపించే పరిస్థితి ఉంటే ఎందుకు తీయాలి? సో సక్సెస్ఫుల్ సినిమా వెళ్తేనే ఇంతమందికి ఉపయోగం. సో ఆ సక్సెస్ఫుల్ సినిమా కోసమే ఎవరితో ఫైట్ చేసినా, ఎవరితో చెప్పినా, ఎక్కడన్నా మాటలు అనిపించుకున్నా అదొకటే టార్గెట్ కోసం. బట్ ఎవరికి వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా ఆ సినిమా వాళ్ళ పాయింటే రైట్, రాజుగారు చెప్పింది రైట్ కాదు కరెక్ట్ అంటారు. అక్కడ ఏంది, అక్కడ కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు ఒక స్టెప్ తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? ఫైనల్గా ఎవరు తీసుకోవాలి? యాజ్ అ ప్రొడ్యూసర్గా నేను తీసుకోవాలి, ఎందుకంటే నా డబ్బు ఇన్వాల్వ్ అయింది. ఆ సినిమా ఆడితేనే నా డబ్బు వస్తుంది. ఇప్పుడు హీరో కానీ డైరెక్టర్ కానీ అందరిది కానీ అక్కడికి సినిమా రెడీ అయ్యే టైంకి వాళ్ళ రోల్ అయిపోయింది. ఇలాంటి స్టాండ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్లో మటుకు ప్రొడ్యూసర్ అనే కాల్ చెప్పాలి. ఓకే, లేకుంటే కష్టం. ఇలాంటి సందర్భాలు ఎప్పుడన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చి సినిమా డ్రాప్ చేసిన సందర్భాలు ఉన్నాయండి ఏదన్నా సినిమా? జగడం. ఓకే. సుక్కుకు నాకు ఎంత క్లోజ్ రిలేషన్ అంటే అంత క్లోజ్, అంటే ఆల్మోస్ట్ దిల్ ఆర్య ఒక 4-5 years స్ట్రాంగ్ బాండ్ అయ్యాం. ఆర్య తర్వాత మా కాంబినేషన్ బన్నీ నేను సుక్కు చేయాల్సింది. అది తను చాలా కష్టపడ్డాడు, స్క్రిప్ట్ రెడీ చేశాడు. స్క్రిప్ట్ వినగానే భయం వేసింది, ఏదో తప్పుగా వెళ్తుంది. అయితే నేను ఇమీడియట్లీ డెసిషన్ చెప్పకుండా బన్నీ విన్నాడు, బన్నీ కూడా సేమ్ ఫీల్ అయ్యాడు. సో మేమిద్దరం సుక్కుకు చెప్పాలి, ఎందుకంటే మా ముగ్గురు మధ్యలో ఒక బాండేజ్ ఉంది. ఆయన సుక్కు గురించి మాకు తెలుసు, ఏదైనా ఫిక్స్ అయితే తను బయటికి తీసుకురావడం కష్టం. అంటే ఈజ్ ఎక్స్ట్రాడినరీ రైటర్. తను కొత్తగా చెయ్యాలి, అందుకే ఆర్య వచ్చింది. ఆర్య వచ్చిందంటే తను అంత కొత్తగా ఆలోచించాడు కాబట్టి ఆ రోజు ఆర్య వచ్చింది. దీని విషయంలో మేము చెప్తున్నా కానీ తను ఎక్కడో ఫిక్స్ అయ్యాడు. ఒక స్టేజ్లో ఇక నాకు సుక్కుకి ఏంటంటే చిన్న ఫైట్ మూడ్ వచ్చేసింది. మీరు చేస్తారా, మీరు చేయకుండా ఇంకో ప్రొడ్యూసర్ ఉన్నాడు అని అంత కాన్వర్సేషన్కి వెళ్ళిపోయాం. అదిగా సుక్కు అని అంటే సో రాత్రికి రాత్రి తను షిఫ్ట్ అయ్యి ఆ సినిమా ఫైనల్ చేశాడు. మళ్ళీ మా రిలేషన్స్ పాడవద్దని ఆ ఓపెనింగ్కు బన్నీ నేనే వెళ్ళాం. జగడం ఓపెనింగ్కి. ఆ సినిమా మీరు అన్నట్టే పోయింది. సో మీ డెసిషన్, మీ జడ్జ్మెంట్ అంటే మళ్ళీ వాళ్ళకి సెన్సార్ ప్రాబ్లం వస్తే కూడా నేనే వెళ్ళి నేను మాట్లాడి సో సుక్కుని కన్విన్స్ చేసి ప్రొడ్యూసర్కి ఆయనకు కూడా ఏదో గ్యాప్ వస్తే, అంటే నేను అదే చెప్పేది, ప్రొఫెషనల్ డిసిషన్స్ ఇస్ డిఫరెంట్, వ్యక్తిగతమైన రిలేషన్ ఇస్ డిఫరెంట్. నేను సాధ్యమంత మటుకు ఆ రిలేషన్లు పాడు కాకుండా ట్రావెల్ కావాలని ట్రై చేస్తాను. బట్ అది 100% మన సైడ్ నుంచి ఉంటేనే కాదు కదా, వాళ్ళకు కూడా ఎక్కడో ఉంటేనే అది జరుగుద్ది.